దీంతో సంబంధిత అధికారులు భీమ్గల్ పశు వైద్యశాలలో ఏడి భరత్ వైద్యాధికారి కృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. భీమ్గల్ మండలంలో పశు వైద్యాధికారి కృష్ణ ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫామ్ నిర్వాసితులతో ఏడి భరత్ సమావేశం నిర్వహించారు. భీమ్గల్ పౌల్ట్రీ ఫామ్లో అంతుచిక్కని వైరస్తో వందల కొద్ది కోళ్లు మరణించడం పట్ల పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి పౌల్ట్రీ ఫామ్ రైతులు హాజరై అధికారుల సూచనల సలహా మేరకు పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ వ్యాధి వల్ల మరి వాళ్ళందరూ కూడా నిన్న 5-6 పౌల్ట్రీ ఫామ్స్ కూడా తిరిగినాం. పల్లికొండ, తర్వాత లింగాపూర్, ముచ్కూర్, భీమ్గల్ ప్రాపర్ అట్లా తిరిగినాం బాబానగర్. సో వాళ్ళు అదేంటంటే ఇంటిగ్రేటెడ్ సిస్టంలో వీళ్ళు కోళ్ళు పెంచుతారు మన రైతులు. కంపెనీ వాళ్ళే, హ్యాచరీస్ కంపెనీ వాళ్ళే వీళ్ళకు బోడి పిల్లలు ఇస్తారు. దానా, తర్వాత మందులు, వ్యాక్సిన్స్ అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు. వీళ్ళు పెంచినందుకు వీళ్ళకి కిలోకి ఇంత అని డబ్బులు ఇచ్చిపోయే సిస్టమ్ని మనం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటాము. ఆ సిస్టంలో వీళ్ళు అందరూ ఫార్మర్స్ పెంచుతున్నారు. దాంట్లో కొన్ని ఫార్మ్స్లో నిన్న బర్డ్స్ చనిపోయినాయి ఈ లాస్ట్ 1 వీక్లో. సో దానిపైన మేము ఇతర పౌల్ట్రీ ఫార్మర్స్కి కూడా అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఈ మెథడ్స్ మీద, బయోసెక్యూరిటీ మెథడ్స్ అంటే వాళ్ళ షెడ్కి రోగం రాకుండా ఎట్లా కాపాడుకోవాలనే విషయంపై వాళ్ళకి అవగాహన సదస్సులు పెడుతున్నాము. మరి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నాము. తర్వాత ప్రజలకు సూచన ఏంటంటే మనం కోళ్ళు కానీ గుడ్డు కానీ పూర్తిగా ఉడికిపెట్టిన తర్వాతనే తింటే ఈ వైరస్ యొక్క ప్రమాదం మనుషులకు రాదు. కాబట్టి దయచేసి ఉడకబెట్టకుండా మాత్రం